ఇప్పటి వరకు 9 అవుతుంది. మేము ఛాయ్ నీళ్లు ఏం తాగకుండా ముఖం కూడా కడుక్కోకుండా వచ్చి రాత్రికినే పండుకుంటున్నాం. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు 9 గంటలకు వచ్చిర్రు. ఇక్కడ యూరియా లేదు. ఇక్కడ ఆడున్న యూరియాకి 15 రోజుల నుంచి మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. 15 రోజుల నుంచి వచ్చి పోతున్నాం. చేనుగడ పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి. అయినా కూడా ఇక్కడ యూరియా సకాలంలో లేకపోవడం వల్ల ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ముందస్తు వీళ్ళకు ప్రభుత్వానికి ఒక సోయి లేదు. ఎందుకంటే పంటలు ఏ కాలంలో రైతులకు ఏమవసరం వస్తాయని ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్లా? మేమందరం ఇప్పుడు పంట చేతికొచ్చిన టైంలో మేము నాశనం చేసుకోవాలన్నా? ఇదే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ముందస్తు ప్రణాళిక ఉండింటే ఈ రోజు ఈ రోడ్డు మీద ఇంతమంది నిలబడాల్సిన పరిస్థితి రాకుండే కదా. మమ్మల్ని అందరినీ పంటలు రైతులు చూడండి, ఆడపిల్లలందరూ కూడా పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు 1 గంటలకు వచ్చి ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిగా గవర్నమెంట్ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా అందరికి ఓట్లు వేసేటప్పుడు మేమందరం రైతులం పనికొచ్చినాం. ఇప్పుడు మాత్రం మీకు మా మీద ఇంత కూడా జ్ఞానం లేదా? గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి 10 ఇలాంటి పరిస్థితి రైతులు ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద ఉన్నది చూసిండ్రా? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే దీనికి ప్రణాళిక లేదు, ఎవరికి సోయి లేదు. రాజకీయం చేసినప్పుడు కాదు, ఇలాంటి టైంలో ప్రజల యొక్క మన్ననను పొందాలి. రైతు లేకపోతే రాజ్యం లేదు, దేశం లేదు. దేశానికి రైతు వెన్నెముక్క అని చెప్తారు. ఇదేనా రైతుని రోడ్డు మీద మీరు 12 గంటలకు 1 గంటలకు భార్య పిల్లలను వదిలేసి మేము వచ్చినాం అనుకుంటున్నాం? మాకు యూరియా లేదు, పంట ఎండిపోతుంది. మేము అప్పులు తెచ్చి పంటలు చేసినాం. అవన్నీ నాశనం కావాలన్నా? ప్రభుత్వం ఒక్కసారి స్పందించాలి. ఎందుకు చెప్తున్నా ఏ నాయకులను కానీ నేను చెప్తుంది, మీకు ఏ పంటకు ఏం అవసరం వస్తుందో ముందే తెలిసి ఉంటే ఈ పరిస్థితి రాకుండే కదా. ప్రభుత్వం ఒకసారి ఆలోచన ఇప్పటికన్నా చేయండి. అందరూ ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమతో ఎన్నుకున్నారు. కానీ ఈ రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు లేకపోతే దేశమే నిలబడదు. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళని చిన్నచూపు చూడకండి, రైతులని చిన్నచూపు చూడండి. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. ఏం పేరు? తిరుపతి. ఎవరు? ధర్మాపురం. ఇప్పుడు ఇంతకుముందు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి లైన్ అయిపోయింది. ఈసారి ఫస్ట్ టైం రావడం లైన్లో సీనియర్ సిటిజన్ లేదు. ఈ ఏజ్ లో మేము నిలబడి చూసుకోవాలంటే ఎంత కష్టం. నాకు ఈరే దొరకలేదు సార్. మేము ఊరికెళ్ళి వచ్చే వాళ్ళకి 10-11 గంటలకు వచ్చాక అయిపోతుంది. ఇక్కడ ఒకటే లోడ్ వస్తుంది, అది మనిషికి 2 ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు టైం మీద ఇప్పుడు అదురు మీద వేస్తేనే పంటకు చేను అవుతుంది. ఇప్పుడు మన మనసుల పైన అంతే. ఒక ఫుడ్ టైం మీద తింటేనే కదా మనకు పైకి పెట్టేది. ఆ చేను ఇప్పుడు 20 రోజులు 25 రోజులు వెళ్ళిపోయి పెట్టేది, అదురు వెళ్ళిపోయాయి. ఇప్పుడు పెట్టి ఏం లాభం దానికి?